సో యూజువల్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయి? ఇందాక మీరు చెప్పినట్టు 120 మల్టీ డిసిప్లినరీ కోర్సులు ఉన్నాయన్నారు కదా, మన సౌత్ వాళ్ళు ఎటువంటి కోర్సెస్ని చూస్ చేసుకుంటారు? సో బేసిక్గా అండి చాలా వరకు లైక్ చెప్పాను కదా, లైక్ ఇంటర్లో చాలా మంది స్టూడెంట్స్ 2 స్ట్రీమ్స్ తీసుకుంటారండి. 90% మీరు ఎక్కడైనా కానీ బైపీసీ. ఎంపీసీ బైపీసీ. కరెక్ట్. ఎట్లా ఉంటుందంటే అంటే మనం పెరిగిన సర్కమ్స్టాన్సెస్ కానీ మనకున్న అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మన ఫ్యామిలీ కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఎట్లా ఆలోచిస్తారంటే నువ్వు ఎంపీసీ తీసుకుంటున్నావు, నువ్వు బైపీసీ తీసుకుంటున్నావు 10th అయిపోయిందంటే ఇంకా వేరే అడగడం కూడా అడగరు. సో ఎంపీసీ తీసుకున్నావు అంటే ఇది లిటరలీ ఎంపీసీ తీసుకుంటాను నేను ఇంజనీర్ అవుతాను, బైపీసీ తీసుకుంటాను డాక్టర్ అవుతాను. ఇదే ప్రాక్టికల్గా ఆలోచించేది. అవును. తర్వాత ఏమవుతారనేది ఇంకా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో వీటిలో ఏంటంటే 95% మన సైడ్ నుంచి ఎక్కువ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళు మొత్తం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళే ఉంటారండి. ఓకే. సో ఆల్మోస్ట్ సిఎస్సి బ్యాచ్ ఎక్కువ ఉంటుంది మన సైడ్ నుంచి. మళ్ళీ ఈ సిఎస్సిలో కూడా ఇప్పుడున్న ఐటీ రిలేటెడ్ ప్రకారం సిఎస్సిలో కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ జరుగుతుందండి. దాని స్పెషలైజేషన్ అని ఒక పేరు యాడ్ చేశారనమాట. సో సిఎస్సిలోనే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, డేటా సైన్స్ ఒకటి. సో ఇటు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయండి. స్టూడెంట్స్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి తనకి ఇష్టం వచ్చిన స్ట్రీమ్లోకి వెళ్తాడండి.